ఎస్ మనతో పాటుగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మూడోసారి మోదీ ప్రభుత్వం రాబోతుందనేటువంటి విశ్లేషణ అయితే మనకు కనబడుతుంది. కానీ అనుకున్నటువంటి స్కోర్ అయితే రావట్లేదు అనిపిస్తూ ఉంది ట్రెండ్స్ని చూస్తూ ఉంటే. అంటే ఇనీషియల్ ట్రెండ్స్ ద్వారా చాలా స్పష్టంగా క్లియర్ మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం మోదీ నాయకత్వాన ఏర్పడబోతున్నది. ఇది ఒక స్పష్టమైన సంకేతం ఏంటంటే మూడోసారి మళ్ళీ మోదీ గారు ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్ర. అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమము, చివరి వ్యక్తికి పారదర్శకతో, అవినీతి రహిత పాలన పట్ల ప్రజలు మొగ్గు చూపారు. రెండవది, రాహుల్ గాంధీ నాయకత్వంలో మూడోసారి కాంగ్రెస్ వరుసగా ఓడిపోవడం. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి. రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి అవసరమా, లేదా రాహుల్ గాంధీని పక్కకు పెట్టేసి మరి కాంగ్రెస్ ముందుకు పోతుందా, లేదా రాహుల్ గాంధీతో రాజీనామా చేపిస్తారా, లేనట్టయితే కాంగ్రెస్లో చీలిక వస్తుందా? ప్రజలు కూడా చాలా స్పష్టంగా మీరు చెప్పినట్టుగా ఎక్కడైతే కొన్ని రాష్ట్రాల్లో మేము ఆశించిన ఫలితాలు ఉత్తరప్రదేశ్లో కానీ, బెంగాల్లో కానీ, రాజస్థాన్లో కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారంగా ఆ స్థాయిలకు చేరుకోలేకపోతున్నాము. అయినప్పటికీ వాళ్ళ దక్షిణాదిన ఏదైతే ప్రత్యర్థులు ప్రచారం చేశారో, బీజేపీ ఉత్తరాది పార్టీ, ఇది అగ్రవర్ణాల పార్టీ అని ప్రచారం చేశారు. వారికి కనువిప్పయ్యే రీతిలో ఇవాళ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఒడిశాలో, ఇవాళ తమిళనాడు, కేరళలో కూడా ఓట్ల శాతం విపరీతంగా పెంచుకుంటున్నాం. కాబట్టి ఇవాళ ఆలోచన చేయాలా, ఈ గ్యారంటీల పేరు మీద, ఉచితాల పేరు మీద ఎక్కువ కాలం ప్రజలు మభ్యపెట్టలేను. ఇప్పుడంతా కూడా ట్రెండ్ పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ప్లస్ అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మూడోసారి మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, అభివృద్ధి దూసుకుపోవడమే కాకుండా పేదల సంక్షేమాలు కూడా మరి నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు చేర్చడము, ప్లస్ ప్రపంచంలో కూడా అభివృద్ధి చెందిన దేశంగా మార్చే సంకల్పంతో మోదీ గారు ముందుకు పోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో 4 ఎంపీలు ఉండేది, ఇప్పుడు 8 మెజారిటీ అయితే కనబడతా ఉన్నాయి. మీరు ఇంకా డబుల్ డిజిట్కు ఇంకొక 2 దూరంలో కనబడతా ఉన్నారు. ఈ యొక్క పెరుగుదలను ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా కనువిప్పు కావాలా, నీ మాట మీద నిలబడాలా. 100 రోజు పాలనకు 14 సీట్లు సాధిస్తామని ఇది రెఫరెండం అన్నారు. ఆ దిశలో ఇవాళ కాంగ్రెస్ ఆ రకంగా గెలవటం లేదు. కాబట్టి రైతులకు చేసిన మోసము, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా 100 రోజుల పాలనతో కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబట్టి నైతిక బాధ్యత వహించాలి. భారతీయ జనతా పార్టీ 10 సీట్లు సాధిస్తున్నటువంటి నమ్మకం మాకున్నది. ఆ దిశలోనే మేము అడుగులు వేస్తున్నాం. ఖచ్చితంగా ఆ యొక్క ఓటింగ్ మన ఫలితాల సరళి చూస్తుంటే కూడా అదేవిధంగా ఇవాళ ప్రస్ఫుటమవుతుంది. భవిష్యత్తు తెలంగాణలో బీజేపీది. బీఆర్ఎస్ ఇవాళ పని అయిపోయింది. బీఆర్ఎస్ ఇంకా బట్టకలేని పరిస్థితి వచ్చింది. వారి అవినీతే, వారి పాపాలే, వారి యొక్క కుటుంబ పాలన, వారు మొత్తం తెలంగాణను ఏ రకంగా దోచుకున్నారో ప్రజలు తీర్పునిచ్చారు. అసెంబ్లీ కాదు, పార్లమెంట్లో కూడా మీ భూమికి లేదని. కాంగ్రెస్ కూడా అదే గతి పట్టబోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ అడుగుజాడలో నడుస్తున్నారు. కాబట్టి మీకు కూడా పరాభవం తప్పదు. భవిష్యత్తులో నేను చెప్పినట్టుగా మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను, బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమం అవుతుంది పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అన్నాను. ఆ దిశలోనే ఈ ఫలితాలు వాళ్ళ చూపిస్తూ ఉన్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుందని స్పష్టంగా మనకైతే కనబడుతుంది. 120కి పైగా ఇప్పటికే కూటమి, జనసేన, బీజేపీ, టీడీపీకి సంబంధించినటువంటి కూటమి గెలుచుకున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. దానిలో బీజేపీకి 7 ఎమ్మెల్యే స్థానాలు, 4 ఎంపీలు కనబడతా ఉన్నాయి. ఈ యొక్క రూట్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అసలు ఏపీకి సంబంధించినటువంటి విషయంలో బీజేపీకి 1-2 ఎంపీలు మినహాయించి ఎప్పుడు కూడా మనం ఎమ్మెల్యేలను చూసినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి పాలన కేసీఆర్ మాదిరిగానే నియంతృత్వము, ఉచితాలు, గ్యారంటీలు, మభ్యపెట్టే రాజకీయ అభివృద్ధికి మొత్తం పూర్తిగా తిలోదకాలకు ఇచ్చి వ్యవహరించిన తీరు ఇవాళ తెలుగు ప్రజలు కేసీఆర్కి ఇచ్చినటువంటి ఏదైతే ఇవాళ తీర్పు ఇచ్చారో అక్కడ జగన్కి ఇస్తున్నారు. కూటమి ఇవాళ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ప్రభావం చాలా స్పష్టంగా అభివృద్ధి కావాలి. భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యానే అక్కడ పొత్తులో భాగంగా మేము పోటీ చేశాం.
ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి అనేది రుచి చూడబోతా ఉన్నారు. ఆగస్టు సంక్షోభం అని మనం రెగ్యులర్గా వింటూ ఉన్నాము. ముఖ్యంగా ఎప్పుడైతే ప్రచారం నడుస్తుందో ప్రచారంలో విన్నటువంటి మాట ఇప్పుడు మీకు డబుల్ డిజిట్ వస్తే ఆగస్టు సంక్షోభం ఏమన్నా తెలంగాణలో ఉంటుందా అంటే డాక్టర్ కె లక్ష్మణ్ ఏం చెప్తారు? ఇప్పుడు ఫలితాలను బట్టి చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. నేను ఆగస్టుకు వాయిదా వేశావు 2 లక్షల రుణమాఫీ రైతులది డిసెంబర్ నుంచి. కాబట్టి ఆ రైతుల రుణమాఫీ మీరు చేయకుండా, నిరుద్యోగులకు వృత్తి ఇవ్వకుండా ఈ రకంగా ఓటమి ఇవాళైతే సంభవిస్తుందో ఖచ్చితంగా ఆగస్టు సంక్షోభానికి తెరలేపుతున్నట్టుగా. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా మీ శ్రేణులు నిన్ను ప్రశ్నించే రోజులు రాబోతున్నాయి. ఖచ్చితంగా ఇవాళ మీరు చెప్పిన మాట నిలబెట్టుకోకుండా ప్రజలు మోసం చేస్తే సహించరు తెలంగాణ సమాజం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా తిరగబడతారు. కాబట్టి ఆగస్టు లోపల మీరు ఇచ్చిన హామీలు వాగ్దానాలు కూడా నెరవేర్చకపోతే సంక్షోభం తప్పదని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.